మాక్ టెస్ట్లు రాయండి. ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే చెప్తున్నాను కదా! మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఇప్పుడు మీరు అనుకుంటారు నాకు అన్నీ వచ్చు, లేకపోతే నేను బాగా ప్రాక్టీస్ చేశాను, పీఓక్యూస్ చేస్తాను, నాకొచ్చు అని అనుకుంటారు. ఆబ్వియస్‌గా అనుకుంటారు. బట్ మనం అనుకున్న దానికి రియాలిటీకి చాలా తేడా ఉంటది. ఒక 3, 4 మాక్ టెస్ట్ రాసారనుకో మీకు తెలుస్తుంది 160కి ఎన్ని వస్తున్నాయి, ఒకసారి 70 వస్తున్నాయా, 80 వస్తున్నాయా, 90 వస్తున్నాయా, 100 వస్తున్నాయా అని మీకు ఒక ఐడియా వస్తది. సో, ఐడియా మీకు మీ అంతా మీకొచ్చిందనుకో ఐడియా, మీకు అర్థమైపోద్ది. సో, నేను అనుకున్న దానికి ఇవి ఎక్కువ, తక్కువ అని కంపేర్ చేసుకొని మేము అనుకున్నట్టు వస్తే ఓకే. వెల్ అండ్ గుడ్. చాలా మంచిది. చాలా మంచిది. ఆ జర్నీ అలా కంటిన్యూ చేయండి ఈ మంత్ ఎండింగ్ వరకు. అదే ఎగ్జామ్స్ వరకు. ఒకవేళ మీరు అనుకుంది ఒక 80 కానీ వస్తున్న 60, 20 మార్క్స్ ఎలా పెంచాలి? ఏ చాప్టర్‌లో పోయాయి? ఏవి కొత్తవి నేర్చుకోవాలి? అని మీ అంతట మీరే అనాలిసిస్ చేసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే ఎవరి జర్నీ ఆడిది. మీ జర్నీ నాకు తెలీదు. నా జర్నీ మీకు తెలీదు. బట్ జర్నీ చేసే ప్రాసెస్ ఒకటే. బట్ ఆ జర్నీలో మీరు ఏ పొజిషన్‌లో ఉన్నారో వేరే వాళ్ళు వేరే పొజిషన్‌లో ఉంటారు. కానీ అందరూ వెళ్ళాల్సిన రూట్ అయితే ఒకటే. ప్రాక్టీస్ చేయాలి, పీఏక్యూస్ చేయాలి, మాక్ టెస్టులు చేయాలి. కొన్ని కొన్ని బట్టి పట్టాల్సిన బట్టి పట్టాలి. లైక్ ఫార్ములాస్ కానీ, లేకపోతే కెమిస్ట్రీలో ఒక పార్ట్ కానీ, అవన్నీ బట్టి పట్టాల్సినవి ఖచ్చితంగా బట్టి పట్టాలి. టాప్ అయినా సరే నీకు లాజిక్తో చేసేదేట్లేదు. ఆడు బట్టి పట్టాల్సిందే. వస్తేనే వాళ్ళు చేయగలరు, లేకపోతే చేయలేరు. సో బట్టి పట్టాల్సిన బట్టి పట్టాలి, లాజిక్తో చేయాల్సిన లాజిక్తో చేయాలి. తర్వాత పీవైక్యూస్ కూడా అంతే. పీవైక్యూస్ ఎందుకని నేను ప్రతి కంపెనీలో చెప్తున్నాను పీవైక్యూస్ చేయండి 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 అని. ఎందుకంటే సి కొత్త క్వశ్చన్స్ పెద్ద ఉండవు ఆల్రెడీ. అంటే ప్రతి సంవత్సరం కొత్త క్వశ్చన్స్ చేసుకుంటుంటే ఎంతకని ఎన్ని కొత్త క్వశ్చన్స్ చేస్తారు ఎవడైనా చెప్పండి. ఇప్పుడు నేను జేఈ అడ్వాన్స్ అనుకోండి, అప్పుడు ఓకే ఒక అర్థం ఉంది. చాలా మంది కూర్చొని ప్యానల్ లాగా చాలా నాలెడ్జ్ అంతా పెట్టి పేపర్ తయారు చేస్తారు. ఈ ఎంసెట్కి అంత ఉండదు. ఆల్రెడీ ఉన్న మోడల్స్ తిప్పి తిప్పి నెంబర్లు మార్చేస్తారు. అది గ్యారంటీగా చెప్పాలి. అంతెందుకు మీరే ఒక 5 ఇయర్స్ పేపర్స్ చేస్తున్నప్పుడు, ఒక ఫస్ట్ ఇయర్ చేస్తున్నప్పుడు, సెకండ్ ఇయర్ చేసినప్పుడు బాగానే ఉంటాయి. థర్డ్ ఇయర్ చేస్తున్నప్పుడు ఏంటో సమ్మర్ నేను ముందు చేశాను కదా అని మీకు అనిపిస్తుంది. బికాస్ ఆబ్వియస్గా మోడల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. కాకపోతే న్యూమరికల్స్ మారుతాయి, మేబీ నెంబర్స్ మారుతాయి. చాలామంది అంటున్నారు ఒక 2-3 ఇయర్స్ చేస్తే చాలా అని. చాలదు, మినిమం 5 to 6 ఇయర్స్ చేయాలి. బికాస్ లాస్ట్ ఇయర్ ఇచ్చినవి మోడల్స్ ఈ రోడ్ ఎందుకంటే మరీ ఒక ఇయర్ తేడా కదా. సో అప్పుడు ఇప్పుడు వస్తే అందరూ ముందు ముందు ఇస్తారు అనుకుంటారు. కానీ అంతకు ముందువి ఎవరు చూడరు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పై ఉన్న మోడల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో అందుకే మీరు ఒక 5 to 6 ఇయర్స్ కవర్ చేస్తే ఒక సేఫ్ జోన్ ఉన్నట్టు. మేబీ ఇంకా చేయొచ్చు, ఒక 8 to 10 ఇయర్స్ వరకు వెళ్ళొచ్చు. అది మీ ఇష్టం. బట్ 5 to 6 ఇయర్స్ సేఫ్ జోన్. సో ఖచ్చితంగా చేయండి.